చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. చాలా రోజులైంది వీడియో చేసి. సో మీ ముందుకి ఓ మంచి అప్డేట్తోనే రావడం అనేది జరిగింది. కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష అత్యంత త్వరలో నిర్వహించేటటువంటి అవకాశం ఉందా? నాకు తెలిసినంతవరకు అయితే 100% ఇది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం ఒక నెల ముందుగానే మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ విషయాన్ని మనం చెప్పడం అనేది జరిగింది. నిన్న సాయంత్రం దాదాపుగా 7:30 ఆ టైంలో నాకు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి బోర్డు చైర్మన్ గారు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వితిన్ 1 వీక్ లేదా ఒక 10 డేస్ లోపల మనకు వెబ్ నోట్ అనేది కూడా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. అందులో ఎగ్జామ్ డేట్ అనేది కూడా పొందుపరచడం అనేది జరుగుతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరిగింది. బట్ దీంట్లో రియల్ ఎంత ఫేక్ ఎంత అని చెప్పేసి నేను ఈ వీడియో చేసేటటువంటి ఒక అర్ధగంట ముందు వరకు కూడా నేను అందరినీ కూడా కనుక్కోవడం అనేది జరిగింది. ఇది 100% రియలే. బోర్డు చైర్మన్ గారు దీని మీద నిర్ణయం తీసుకొని ఉన్నారు. వితిన్ 1 వీక్ లేదా 10 డేస్ లోపల మనకు వెబ్ నోట్ అనేది విడుదలవుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎగ్జామ్ డేట్ మీద అయితే కాస్త స్పష్టత అనేది లేదు. మేలో ఉంటుందా, జూన్లో ఉంటుందా అని చెప్పేసి అందరైతే ఇక్కడ తికమక పడుతూ ఉన్నారు. దీని మీద అయితే ఇన్ఫర్మేషన్ అనేది అయితే రాలేదు. కానీ 100% మనకు వితిన్ 1 వీక్ లేదా 10 డేస్లో వెబ్ నోట్ అనేది విడుదలవుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది కూడా దాంట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో కోర్టు కేసుల మీద ఉన్నటువంటి మీ ఆసక్తిని దాన్ని చంపేసి మీ యొక్క కానిస్టేబుల్ ప్రిపరేషన్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉండండి. ఎందుకంటే కోర్టు కేసులు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నది విద్యార్థులకు కాదు, బోర్డుకు. కాబట్టి అది బోర్డు చూసుకుంటుంది. బోర్డు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి మీ పని మీరు కూడా చేసేయండి. ఇక్కడ ఉన్నటువంటి 6,100 పోస్టులలో నువ్వు అప్లై చేసిన 6,100 పోస్టులకు కాదు, నీకు కావాల్సింది ఒకే ఒక్క పోస్ట్. కాబట్టి ఆ ఒక్క పోస్టుని ఎలా సాధించాలనేటువంటి వైపు మాత్రమే నీవు పయనించాలా, ప్రిపేర్ కావాలా. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవండి, ప్రతిరోజు అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోండి. అలాగే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని మళ్ళీ కోర్టు కేసులు ఉన్నాయి కదా, అఫిడవిట్లు ఉన్నాయి కదా, మరి దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పేసి పనికిమాలిన విషయాల మీద కనుక మీరు కనుక శ్రద్ధ కనుక పెట్టినట్లయితే 2027లో పడేటటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్కు ప్రిపేర్ కావడం అనేది మీరు చేయాల్సినటువంటి అతి ఉత్తమమైనటువంటి పని. ఓకేనా? కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ఒక వారం నుండి 10 రోజుల లోపల మనకు వెబ్ నోట్ విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. 100% ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషనే. ఇది ఎవరు చెప్పినా ఇది ఇంకా దీంతో మించి మీరేమి కూడా వరి కావద్దు. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరైనా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. పాత విద్యార్థులను అలాగే ఇప్పుడు జాయిన్ అయినటువంటి కొత్త విద్యార్థులను అందరినీ కలిపి ఒకే ట్రాక్ మీద తీసుకుని రావడం అనేది జరిగింది. రీషెడ్యూల్ చేసినాం మనము. ఎవరైతే లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారికి మనం ఇచ్చినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్, ప్రతిరోజు పెట్టేటువంటి ఎగ్జామ్స్ నుంచి రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 60% ప్రశ్నలు, అంటే దాదాపుగా 90 క్వశ్చన్లు వితౌట్ ఆప్షన్ చేంజ్తో సహా రావడం అనేది జరిగింది. దాదాపుగా మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తూ ఉన్నారు. లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గ్రూప్ 2లో మనకి దాదాపుగా 90 ప్రశ్నలు రావడం అనేది జరిగింది. దానికి సంబంధించి వీడియో కూడా చేద్దామనుకున్నటువంటి పక్షంలో ఈ యొక్క రోస్టర్ కేసు పడి ఆ టైంలో ఈ వీడియో చేయడం అనేది బాగుండదు కాబట్టి మనం చేయలేదు. దాదాపుగా 90 ప్రశ్నలు రావడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా గూగుల్ మీట్లో మనం విద్యార్థుల కోసం అందిస్తూ ఉన్నాం. ఇంకో 2-3 రోజుల్లో అర్థమెటిక్ రీజనింగ్ క్లాసులు కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి మా యొక్క ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వారితో కూడా మనం చర్చించడం అనేది జరిగింది. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో 120 నుండి 130 మార్కులు సాధించాలని నువ్వు అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు నీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. ప్రతిరోజు ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఫాలో అవుతూ, ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ, ప్రతిరోజు కాన్సెప్ట్ ఓరియంటెడ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ వింటూ నా యొక్క గైడెన్స్లో ప్రిపేర్ అవుతూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో విజయం సాధించి సివిల్ కానీ ఏపీఎస్పీ కానీ సాధించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వితిన్ 1 వీక్ లేదా 10 డేస్లో మనకు వెబ్ నోట్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు దయచేసి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. థ్యాంక్ యూ.